హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, అబ్రాడ్లో ఎవరైతే కపుల్ వెళ్తూ ఉంటారో మ్యారేజ్ చేసుకుని అక్కడ సెటిల్ అవ్వడానికి, బట్ అక్కడికి వెళ్ళాక కొన్ని డిస్టర్బెన్సెస్ కారణంగా అక్కడ డివోర్స్ తీసుకున్నట్లయితే అక్కడ రూల్స్ ప్రకారం ఆ తర్వాత ఎవరైనా ఇండియాకి వచ్చేద్దాం అనుకున్నట్లయితే ఆ డివోర్స్ ఇక్కడ కూడా చెల్లుతుంది అంటారా? విరాట్, మనకిప్పుడు ఈ డైవర్స్ ఇష్యూస్లో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో రెండు లాస్ వచ్చేసినాయి. ఒకటేంటంటే ఇండియాలో మ్యారేజ్ చేసుకున్నారు. ఇండియాలో మ్యారేజ్ చేసుకున్నారంటే హిందూస్ కానీ, లేకపోతే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ, లేకపోతే ఈ క్రిస్టియన్స్ కావచ్చు, ఎక్కువ మంది హిందూస్ గురించి ఉంటారు. కాబట్టి మ్యారేజ్ చేసుకున్నాక ఇక్కడ డైవర్స్కి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాడు. అదే క్రూయాలిటీలో డైవర్స్ తీసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు భార్యాభర్తలు అతను ఇంపార్టెన్సీ ద్వారా తీసుకుంటున్నారా, లేకపోతే లాంగిటివ్గా డిజర్షన్లో తీసుకుంటున్నారా, మోసం చేసి పెళ్లి చేసి తీసుకుంటున్నారా, ఇడియాటిసీలో తీసుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా క్రానికల్ డిసీజెస్ తీసుకున్నారా అనేది ఇండియన్ పారామీటర్స్లో కొన్ని డైవర్స్ ప్రిన్సిపల్స్ పెట్టినాయి. ఇట్లాగైతే డైవర్స్ వస్తుంది, ఇద్దరికి బ్రేక్ డౌన్ అయిపోయింది, ఫ్యామిలీ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఇంకా అన్రిపేరబుల్, ఇది రిపేర్ చేయడం ఎవరి వల్ల కాదు అంటే ఒక డైవర్స్ ఇస్తారు. యూఎస్లోకి వచ్చేసరికి ఆ సిస్టమ్ ఉండదు. యూఎస్లోకి వచ్చేసరికి కొంచెం లిబరల్గా ఉంటుంది. ఇండియాలోకి వచ్చేసరికి దేనిలో ఒక దానిలో సూట్ అవ్వాలి వీళ్ళ కేసు వచ్చేసరికి. అంటే వాళ్ళు దీన్ని నాకు అతనితోటి క్రూయల్గా ఉన్నాడు, నాతోటి రోజు కొడుతున్నాడు, తిడుతున్నాడు, డౌరీ హెరాస్మెంట్ ఉంది, ఈ అన్నది మనం ఎక్కువ రెగ్యులర్గా డైవర్స్కి మన ఇండియాలో చూసేయడం కొన్ని పారామీటర్స్. అబ్రాడ్ పారామీటర్స్ అవి కావు, ఆటోమేటిక్లీ అవి కావు. అబ్రాడ్ పారామీటర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు కనుక ఇండియాలో మనం ఎక్కువ కేసులు దేంట్లో అసలు డైవర్స్ ఎంత తీసుకుంటున్నారంటే వరకట్నం హింస, ట్యాగ్ లైన్ వరకట్నం కోసం హింసిస్తున్నాడు, అందుకని అమ్మాయి అలాంటివి వస్తుంది. జనరల్గా ఎవరైనా అడుగుతారు డైవర్స్ తీసుకుంటున్నారు, ఫస్ట్ మైండ్లో అది క్లిక్ అవుతుంది. దీనికి క్వైట్ ఎగనెస్ట్ యూఎస్లో ఉండేటువంటి డైవర్స్ సిస్టమ్ ఉంటుంది. యూఎస్ఏ కాదు, ఏ కంట్రీ అయినా సరే. డైవర్స్కి డౌరీ హెరాస్, వాట్ ఈస్ డౌరీ అంటాడు ఫస్ట్ అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ డౌరీ అంటాడు. వాటికి అర్థం కాదు. డౌరీ అంటే ఒక మ్యారేజ్ చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరూ కట్నం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇది ఒక గిఫ్ట్లు ఇవ్వాలన్న సంగతి వాళ్ళకి నిజంగా తెలియదు. అందుకని అక్కడ ఉండేటువంటి లాస్ట్లో ఎక్కడ కూడా డౌరీ అనే పేరు రాసి ఉండదు. ఒకే ఒకటి ఏంటంటే హెరాస్మెంట్ ఎక్కువ ఫిజికల్ హెరాస్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ రూల్ అవుట్. వాడు కొట్టాడు అంటే వెంటనే అమ్మాయి ఫోన్ చేస్తుంది, వెంటనే తీసుకెళ్ళిపోతాడు, అది వేరే సంగతి. అసలు ఇక్కడి నుంచి దిగిన తర్వాత ఫ్లైట్లో డిసైడ్ చేస్తాడు, కూర్చొని డిసైడ్ చేసుకుంటాడు ఈయన అమ్మాయిని కొట్టకూడదు. ఆ వైఫ్ కూడా డిసైడ్ చేయాలి ఈక్వల్గా, నేను అతన్ని కొట్టకూడదు, ఏదున్నా సరే ఎంత ఇదైనా సరే వేలు కూడా ఎత్తి చూపించకూడదనే పరిస్థితి యూఎస్లో ఉంటుంది. వేలు ఎత్తి మీదకి వస్తే ఈ ఫ్రైటెండ్ మీ అంటారు. ఈ ఫ్రైటెండ్ మీ అంటే అది ఒక క్రైమ్. ఏదైనా సరే భరించు, కామ్గా వెళ్ళి భరించు, అంతే. వెళ్ళి భరించగలిగావా, నీకు ఓపిక ఎక్కువ ఉందా, ధరణిపుత్రుడిలాగా, లేకపోతే ఒక అక్కడికి వెళ్ళి భరించి కొట్టి ఎంత తిట్టుకో అరే ఇంకా ఇట్లాగే ఉండాలా అంటే ఇంకా అక్కడనే కాదు సార్, ప్రపంచం మొత్తం మీద కూడా ఇంకా అదే పరిస్థితి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళు కొట్టడం, తిట్టడం, ఇంకా దానికి మించి లెవెల్కి వెళ్ళినా సైలెంట్గా ఉండు. అబ్బాయికి వచ్చినప్పుడు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఏం చేసినా రాంగ్ గా మాట వచ్చినా సరే. అండ్ అందులో దురదృష్టం ఏంటంటే మన పోలీస్ సపోర్ట్ కానీ ఏదైనా వాళ్ళకున్న విధానంలో ఫస్ట్ అనుమానం అబ్బాయి మీదకి వెళ్తారు తప్ప అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తే అబ్బాయి అలాంటిది లేదు అసలు. ఎందుకు ఇటువంటి అంటే ఒకప్పుడు ఉన్న మైండ్ సెట్ ఇప్పటికీ ఉంది. ఇప్పుడున్న రియాలిటీని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది సొసైటీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ? దాని నుంచి రాలేకపోతున్నారు విరాట్. మ్యారేజ్ వ్యవస్థలో ఉండేటువంటి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయో ఆ డిఫరెన్స్ దీనివల్లే వస్తే ఇంకా రాదు. అంటే బహుశా నెక్స్ట్ ఎపిసోడ్లో కన్ఫర్మ్గా డిస్కస్ చేద్దాం సార్ ఒక విషయం. ముఖ్యంగా ఇది హస్బెండ్ అండ్ వైఫే కాదు, లవర్స్ విషయంలో కూడా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అది అంటే ఇది మెన్షన్ చేయలేము అనేవే. అబ్బాయి అమ్మాయి అని తీసుకున్నట్లయితే ఆడదాని మీద నువ్వు చెయ్యేస్తావా, ఆడదాని మీద తిడతావా అనేది తప్పే. కానీ అబ్బాయిని అది బ్లాక్మెయిల్ చేసే విధంగా వెళ్ళిపోయి వాడు ఆ రిలేషన్షిప్లోకి ఎందుకు వచ్చానా అనిపించే విధంగా మారిపోతూ ఉంది మెంటాలిటీస్, సైకలాజికల్ ఇష్యూస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటివి ఎన్నో విషయాలతో చాలామంది అబ్బాయిలు కానీ చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్స్ కానీ లేకపోతే సొల్యూషన్స్ అలాంటి వదులుకోను లేరు. సొల్యూషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి, లేవని మాత్రం అనుకోవద్దు. ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక క్రిమినల్ లాస్ వాళ్ళకు ఉండేసరికి డైవర్స్ విషయంలోకి వచ్చేసరికి పూర్తి ఆధిక్యత కూడా మాది అన్న ఒక భావన ఉంది. కానీ చాలా తప్పు.
ఇప్పుడు మనం ఈ అమెరికాలో వాడు డైవర్స్ తీసుకున్నారు. మీరు అనుకుంటున్నా మనం ఏదో ఇండియాలో డైవర్స్ కన్నా అమెరికాలో డైవర్స్ ఈజీ అని. కానీ అమెరికాలో డైవర్స్ తీసుకుంటే పూర్తిగా వాడు బిస్కెట్. ఎందుకంటే అక్కడ డైవర్స్ ఎవరైతే డైవర్స్ అప్లై చేశారో వాళ్ళకు ఉండేటువంటి ఆస్తిపాస్తులో సగం వాడికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇచ్చారు. ఓకే, ఇద్దరు మేబీ గర్ల్ ఆర్ బాయ్. అంతేగాని మన ఇండియా బెటర్ కాస్త ఇంకా 30% శాలరీ ఏదో ఉంటుంది. అక్కడ అట్లా కాదు, 50% ఇచ్చేసారు. సరే ఏదో ఎనీవే డైవర్స్ విల్ బి గ్రాంటెడ్ వెరీ ఈజీలీ. ఎంత కొంతమంది అమ్మాయిలు అసలు మాకు ఎటువంటి భరణం అవి వద్దు, మాకు మేము సెల్ఫ్గా బతకగలం అనే అమ్మాయిలు ఉన్నారు. అట్ ది సేమ్ టైం మరి కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారంటే వాడికి వచ్చే జీతం ఒక 50,000 నాకు 1,00,000 కావాలి నెలకని అడిగే టైప్ అమ్మాయిలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మీద ఎటువంటి చట్టాలు ఉంటాయంటారు? అసలు అది కరెక్ట్ కాదు అని కోర్టు అయినా వాళ్ళకి చెప్పడం జరుగుతుందా, లేదంటే దానికి ఎటువంటి ఏ విధంగా జరుగుతుంది కోర్ట్ టైంలో? అసలు లేడీస్కి ఇచ్చిన ఫ్రీడమ్ అటువంటిది లేదు. మీరు ఒకటి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అన్నది కోర్టు చాలా తక్కువ ఇంటర్ఫియర్ అవుతుంది విత్ రిగార్డింగ్ టు ద శాలరీ పర్టికులర్స్ కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఏంటి. అయితే అన్ని లాస్ని కలిపి ఒక ఫ్యామిలీ లా కింద మనం చూసుకోవాలి, ఒకటే లా కింద మనం తీసుకోకూడదు. అంటే ఓల్డ్ ఏజ్ యాక్ట్స్ ఉన్నాయి, తల్లిదండ్రులు చూసుకోవాలా, వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వాలా, ఇవన్నీ కూడా మనం తీసుకుని మన పారామీటర్స్ తీసుకుని డైవర్స్ అనేది ఒకటి మాట్లాడుకుని మన పర్ఫెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది అన్నట్టు. ఇప్పుడు వాడు యూఎస్లో డైవర్స్ తెచ్చేసుకున్నాడు, తీసుకొచ్చేసి ఇండియాలో వచ్చేసిన డైవర్స్ వచ్చిందంటే ఇండియన్ లాస్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఇండియాలో దాన్ని మళ్ళీ వాడు రెగ్యులరైజ్ చేసుకోవాలి, మళ్ళీ డైవర్స్ ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసేసుకున్నానంటే ఒప్పుకోరు. కంట్రీ టు కంట్రీ డిఫరెన్స్. కంట్రీ నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నావు, ఎక్కడైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ ఏరియాలో నువ్వు మళ్ళీ డైవర్స్ తీసుకోవాలి. అండ్ ఒక స్టేట్మెంట్ సార్, లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రైట్ నో జరిగే మ్యారేజెస్లో నమ్మినా నమ్మకపోయినా కూడా 89.98% డివోర్సెస్ అంట. ప్యానిక్ లేదు కానీ బట్ కొంచెం ఒకటి యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే డైవర్స్ తీసుకుంటాను అని ఇది వారికి చెప్పడం ఒక పెద్ద నేరం. ఇప్పటికి కూడా కొన్ని ఫ్యామిలీస్లో నేను చూస్తున్నాను కదా, డైవర్స్ అయ్యాలని ఉందండి, కాకపోతే మా తమ్ముడు మ్యారేజ్ లేకపోతే మా సిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక డైవర్స్ చేస్తారండి. అదేంటి అట్లా పెళ్ళి అవ్వేమోనండి. ఇప్పటికీ ఆ ట్రించెస్ ఉన్నాయి. కానీ మ్యాక్సిమం అవి కూడా ఖాతరు చేయట్లేదు ఎవరు కూడా. డైవర్స్ తీసుకుంటే నా లైఫ్ నా ఇష్టం. అంటే ఇక్కడ మళ్ళీ 2 scenarios సార్. అంటే హస్బెండ్ అయి ఉండొచ్చు, వైఫ్ అయి ఉండొచ్చు, మేము నలిగిపోతున్నాం అవతల పర్సన్ యొక్క మెంటాలిటీ వల్ల, వాళ్ళు అనుమానించడమో లేకపోతే ఇంకోటో, లేకపోతే వాళ్ళు చేసే చర్యలో వాళ్ళు లేకపోతే వాళ్ళు వేరే పర్సన్స్తో మూవ్ అయ్యే విధానం వల్ల వీళ్ళు నలిగిపోతున్నాం సార్, ఇంట్లో ఫ్యామిలీ వద్దు, ఎలా ఉన్నా ఉండాల్సిందే. మోస్ట్లీ ఇది అమ్మాయికి చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అబ్బాయిలు ఎట్లా బిహేవ్ చేసినా అది అనేది సిచ్యువేషన్. ఇప్పుడు అబ్బాయిలు చెప్తున్నారు, ఇప్పుడు అబ్బాయిలు చెప్తాం, ఇప్పుడు అబ్బాయిలకే చెప్తున్నారు. బట్ ఎనీహౌ ఏంటంటే ఇద్దరు కలిసి బతకలేరు, విడిపోయి ఉండలేరు అన్న సిచ్యువేషన్ ఉంటుంది. ఐ థింక్ ఐ వుడ్ సే ఇలాంటి కేసెస్కి సంబంధించి కూడా చాలా మందికి కౌన్సిలింగ్ కావాల్సిన అవసరం ఉంది. హోప్ఫుల్లీ ఇలాంటి విషయాలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అన్నట్లయితే రైట్ కౌన్సిలింగ్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పృథ్వీ గారి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. సో మీకు ఎటువంటి విషయాలు ఇబ్బందిగా మారుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ మెన్షన్ చేసినట్లయితే వాటి గురించి ఒక అవేర్నెస్ ఎపిసోడ్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.